ఆహ్, నేను మా మమ్మీని 2019లో లాస్ అయ్యాను. అండ్ టిల్ నౌ ఐ విల్ క్రై ఫర్ మై మామ్. నాకు తెలుసు నేను చనిపోయేంత వరకు ఈ బాధ నాలో ఉంటుందని. ఈవెన్ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కంట్రోల్ అవ్వదు. మా మమ్మీ గురించి ఏడ్చేస్తాను. అండ్ ఈవెన్ సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా హాలిడేస్ కానీ ఏమొచ్చినా సరే అరే మా మమ్మీ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. నాకు తెలుసు ఎంత ఏడ్చినా మా మమ్మీ తిరిగి రాదు అని నాకు తెలుసు. బట్ ఇంకా ఆ పెయిన్ అనేది నేను చనిపోయేంత వరకు కూడా నాలో ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ నాకు మా మమ్మీ చనిపోయిన తర్వాత ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే, ఏంటి చనిపోయిన తర్వాత సంతోషకరమైన విషయం ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే నువ్వు లత వాళ్ళ కూతురివి కదా అని అడుగుతారు ఎవరైనా. అవునంటే అరే తను చాలా మంచిది ఉండే, అసలు ఎంత మంచి అమ్మను, మంచి వాళ్ళకే దేవుడు నిజంగా తొందర చావుని ఇస్తాడు, తను చాలా మంచిది ఉండే నిజంగా అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకుంది మా మమ్మీ. అత్త వాళ్ళ ఇంటి సైడ్ కానీ, అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మా మమ్మీని చెడ్డది అని ఇప్పటివరకు ఎవ్వరు అనలేదు. అందరూ మంచిది 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 అని చెప్పారు. కానీ నిజంగా ఒక ఎవరైనా చనిపోతే ఏం తీసుకెళ్ళరు వెనకాల, మంచి పేరు మాత్రమే తీసుకెళ్ళారు. అది మా మమ్మీ చేసింది నిజంగా. అందుకే నేను చాలా హ్యాపీ మా మమ్మీ అసలు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా మా మమ్మీ అసలు ఇంతమందికి ఇన్స్పిరేషన్, ఇంతమందికి నచ్చుతుంది మా మమ్మీ అని. నిజంగా గ్రేట్ మా మమ్మీ నిజంగా.